పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవిత వ్లాగ్. సో నెక్స్ట్ డే ఆ రోజు క్రిస్మస్ రోజు చేసాం చెప్పాను కదా. సో ఇక్కడికైతే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. సో ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్ ఉంది. సో ఒకళ్ళు మా ఫ్యామిలీలో ఒకళ్ళు చనిపోయారు క్రిస్మస్ ముందే. సో దానికంటే ముందు కింద ఎగ్జిబిషన్, పిల్లల డ్రాయింగ్ ఎగ్జిబిషన్ అనమాట. సో ముగ్గురు పిల్లలు, నేను ఫోటో కూడా మీకు డిస్ప్లే చేస్తాను. సో చాలా నీట్గా, చాలా బాగా డ్రా చేశారు. అవి మేము కొనుక్కున్నాం అన్నమాట. సో చూపిస్తున్నాను కదా, ఇవే కొనుక్కున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కొనుక్కున్నాం అన్నమాట. ఒక్కొక్కళ్ళు త్రీ త్రీ అలా కొనుక్కున్నాం. ఈ పొట్టి వాళ్ళిద్దరు డ్రా చేశారన్నమాట. సో మేము వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండాలి కదా అని, సో వీళ్ళు ముగ్గురు డ్రా చేశారు. సో చాలా బాగున్నాయి కదా. బాగుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. చెప్పాను కదా ప్రేయర్ మీటింగ్ ఉంది అని. సో సర్వీస్ మాట. సో సోల్ బాగా ఉండాలి. వీళ్ళైతే అమెరికాలో ఉంటారు. సో ఇక్కడికి రాలేరు కాబట్టి ఇక్కడ మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్గా ఇలాగ రోజరీ అనేది చెప్పుకున్నాం. రోజరీ తెలుసు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా రోజరీ చెప్పుకొని ప్రేయర్ చేసేసుకొని వాళ్ళు జ్ఞాపకాలు గుర్తు చేసుకొని తర్వాత డిన్నర్ అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ డే ఏం జరిగిందో, క్రిస్మస్ రోజు ఇది. సో క్రిస్మస్ రోజు ఇలా చేసామన్నమాట. సో నెక్స్ట్ డే ఏం చేసామో నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. స్టే ట్యూన్. ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీళ్ళైతే మా అత్త వాళ్ళు మాట. సో వీళ్ళందరూ ప్రేయర్ వా ఈ చనిపోయిన వారైతే ఆవిడైతే వీళ్ళకి అత్త అవుతుంది. సో ప్రేయర్ చేస్తున్నాము. సో మా పెద్దనాన్న వీళ్ళందరూ. సో మాది మా నాన్నమ్మ వీళ్ళు అయితే ఇలా ఉందన్నమాట. సో ఈవిడైతే చనిపోయారన్నమాట. సో ఈవిడైతే అమెరికాలో ఉంటారు. సో పిల్లలతో ఇలా ఫోటో తీసుకున్నాను. ఆ రోజు ఇలా ఎండ్ అయింది. నెక్స్ట్ బ్లాగ్. బాయ్.